హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS డైలీ న్యూస్ అనాలిసిస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది తెలుగులో చెప్పుకుంటున్నాం. సో టుడే 6th డిసెంబర్కి సంబంధించి హిందూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 1 by 1 చూద్దాం. సో అయితే ఫస్ట్ మెయిన్ ఎడిషన్లో మనకి హిందీ లాంగ్వేజ్ డిబేట్ అనేది పార్లమెంట్లో డిస్కషన్ అయింది. సో ఇందులో మేజర్గా ఇది మనం పాలిటీ రిలేటెడ్గా కవర్ చేసుకుంటాం. ఎగ్జామినేషన్ పర్పస్లో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా అయితే ఇక్కడ అపోజిషన్ ఎంపీస్ అనే వాళ్ళు కొన్ని కన్సర్న్స్ అయితే ఫేస్ చేశారు. ఇక్కడ పర్టికులర్గా హిందీ అనేది అఫీషియల్ బిల్స్కి హిందీగా లేదా సాంస్క్రిట్ నేమ్స్ కానీ యూజ్ చేయడం పట్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లోనే మనం లాస్ అనేవి క్రియేట్ చేయాలనే మ్యాండేట్ని అగెనిస్ట్గా చేస్తున్నారనే ఆందోళన అయితే తీసుకొచ్చారు. రైట్. సో దీనికి సంబంధించి మనం కొంత కాన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది ప్రీవియస్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, గవర్నమెంట్ స్టాండ్స్ ఏంటి, వీటికి సంబంధించి మనం తెలుసుకోవాలి. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూసుకుంటే ఆర్టికల్ 348(1)(b)కి సంబంధించి మనం ఒక అథారిటేటివ్ టెక్స్ట్ ఆఫ్ లాస్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో అది ఇంగ్లీష్లోనే ఉండాలి పార్లమెంట్కి సంబంధించి అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం చెప్పారు. రైట్. సో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. రైట్. సో అయితే ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూగా ఇండియాలో మనకు ఉన్న లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే భాషాపరమైన వైవిధ్యానికి సంబంధించి మనం చూసుకుంటే ఇది ఒక సున్నితమైన సమస్యగా మనం తీసుకోవచ్చు. అది మేజర్గా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఇండియా పర్స్పెక్టివ్లో కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మన ఇండియన్ సొసైటీ రిలేటెడ్గా మనం చూడొచ్చు. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ పర్టికులర్గా హిందీ టైటిల్స్ సంబంధించి ప్రీవియస్గా మనం మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూసుకుంటే భారతీయ న్యాయ సంహిత అనేది ఇక్కడ మేజర్గా చెప్పచ్చు. రీప్లేసెస్ ఇండియన్ పీనల్ కోడ్ అన్ని రీప్లేస్ చేసి మనం తీసుకొచ్చారు ఒక 3 సెక్షన్స్ అనేవి, 3 బిల్స్ అనేవి. రైట్. సో అదేవిధంగా రీసెంట్గా మనకి భారతీయ వాయుయాన్ విధేయక్ అంటే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ బిల్ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేశారు దీనికి సంబంధించి. అయితే ఇది ఒక ప్రాక్టికల్ ఇంపాక్ట్గా మనం ఈ భారతీయ వాయుయాన్ విధేయక ఏదైతే ఉందో అది ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అయితే ఏవిఎస్ పర్సనల్ సర్టిఫికేషన్ సంబంధించి ఈజీగా ప్రాసెస్ సులువుగా అందరికీ ముందుకు తీసుకెళ్ళాగా, అదేవిధంగా కరప్షన్ అలిగేషన్స్ ఏవైనా వాటిని అడ్రస్ చేసే విధంగా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసే విధంగా దీన్ని తీసుకెళ్లే విధంగా కూడా ఇది ఏర్పాటు చేశారు. దీనికి కొంత మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఫోకస్ చేసింది మనకి హిస్టారికల్గా మనం మాట్లాడుకుంటే మనం అంతకుముందు మనకి జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. తమిళనాడు రెసిస్టెన్స్ అనేది కూడా యాంటీ హిందీ ఎజిటేషన్ అనేది మనకి 1960s జరిగింది. రైట్. సో అప్పట్లో మనకి ఈ హిందీ ఇంపోజిషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే మేజర్గా దాన్ని అపోజ్ చేశారు అప్పుడు పర్టికులర్గా. రైట్. సో ఇది కంపల్సరీ సబ్జెక్ట్ అనేది స్కూల్స్లో హిందీ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అనేది దానికి అపోజ్ చేశారు అప్పట్లో తమిళనాడు వాళ్ళు. రైట్. సో అదేవిధంగా ఇక్కడ మనం గవర్నమెంట్ అనేది స్టాండ్ అదేవిధంగా అపోజిషన్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ పర్టికులర్ ఆర్టికల్ రిలేటెడ్గా ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుంది ముఖ్యంగా పర్టికులర్గా ఈ బిల్స్ హిందీ టైటిల్స్లో ఉన్నప్పటికీ మనం ఇండియన్ కల్చర్ అనే విధంగా అదేవిధంగా లేగసీని మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే మనం ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని అదేవిధంగా మనకున్న లేగసీని మనం ముందుకు తీసుకెళ్తాం కాబట్టి సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్గా వైలేషన్ ఏం లేదు, అంటే రాజ్యాంగబద్ధంగా వైలేషన్ ఏం చేయలేదు, విరుద్ధంగా మనం ఏం చేయలేదు. ఎందుకంటే కంటెంట్ అనేది ఇంగ్లీష్లోనే ఉంది, జస్ట్ టైటిల్స్ మాత్రమే మనం హిందీలో పెట్టాం అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే అపోజిషన్ కన్సర్న్స్ ఏంటి ఇక్కడ నాన్ హిందీ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టించుకోవట్లేదనే ఇది తీసుకొచ్చారు ఇక్కడ. రైట్. సో ముఖ్యంగా మనం ఆల్మోస్ట్ 60% పాపులేషన్ నాన్ హిందీ స్పీకర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఈ ఇష్యూ అయితే తీసుకొచ్చారు. అయితే హిందీ ఇంపోజిషన్ అనేది ఏదైతే ఉందో మనకున్న ఫెడరలిజం, రైట్, మనకున్న సమాఖ్య అనే భావనని దెబ్బ కొడుతుంది అనేది ఇక్కడ హిందీ ఇంపోజిషన్ అనేది హిందీని తీసుకురావడం అనేది ఇక్కడ అపోజ్ చేస్తున్నారు. రైట్. సో అయితే మనం ఇది మేజర్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంది. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం గమనిస్తే సో ఇక్కడ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం ఒక ఎడిటోరియల్లోనే మనం రీసెంట్గా ఇండియా చైనా రిలేషన్స్ రిలేటెడ్గా బార్డర్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎడిటోరియల్ రిలేటెడ్ ఈరోజు న్యూస్ పేపర్లో మనకి ఇచ్చారు. రైట్. సో ఇక్కడ మనకి టెన్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం చూసుకుంటే 2020 నుంచి మనం మాట్లాడుకుంటే LAC లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి మనకి చాలా ఉద్రిక్తలు అయితే ఉన్నాయి. రైట్. పోస్ట్ 2020. రైట్. సో ఈ చైనీస్ ఇంకర్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో మనకి గాల్వన్ క్లాషెస్ అనేవి బాగా
డెడ్లీగా మారాయి, రైట్. అప్పటి నుంచి మనకి చాలా విభేదాలు అయితే మనం ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ మనకి 6 ఫ్రిక్షన్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రాథమికంగా. అందులో భాగంగా ప్రీవియస్గానే చెప్పుకున్నాం మనం, ప్యాంగాంగ్ లేక్ కావచ్చు, ప్యాంగాంగ్ సో లేక్ కావచ్చు, లేదా మనకున్న హాట్ స్ప్రింగ్స్ లాంటివి, రైట్. సో గోగ్రా లాంటి ప్లేసెస్ కావచ్చు, రైట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న గాల్వాన్ ఇష్యూ పర్టికులర్ ప్లేస్ కావచ్చు, రైట్. గాల్వాన్ వ్యాలీ కావచ్చు, రైట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అనేవి డిసెంగేజ్మెంట్గా ఉన్నాయి. ఈ 6 ఫ్రిక్షన్ పాయింట్స్ అయితే ఉన్నాయనేది చెప్తున్నారు, రైట్. సో అయితే ఇది 2020 స్టేటస్ కోని ఏదైతే ఉందో యథాతథ స్థితిని అచీవ్ చేసే విధంగా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ మేజర్గా మనం ఇప్పుడు రాబోతున్న అగ్రిమెంట్స్ సంబంధించి మనం చూడాలి, రైట్. సో అయితే ఇక్కడ గవర్నమెంట్స్ అప్రోచ్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మాట్లాడుకుంటే, అంటే దీనికి ముందు మనం కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా మనం ఎల్ఏసి రిలేటెడ్గా మనం మాట్లాడాలంటే ఆల్మోస్ట్ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ అనేది 3488 కిలోమీటర్లకు సంబంధించిన ఏరియాస్ సంబంధించి మనం ఇక్కడ చెప్పొచ్చు. అందులో మనకి అక్సాయ్ చిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఇండియాలో భాగంగా ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ మనకి ఈ ఏరియాస్లోనే భాగంగా ఇంక్లూడ్ అయ్యి ఉంది, అది చైనా క్లెయిమ్ చేస్తుంది, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో రీసెంట్ డెవలప్మెంట్స్ మనం మాట్లాడుకుంటే గాల్వన్ వ్యాలీ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో 2020కి సంబంధించి మనం అప్పట్లో మనకి 1975లో ఎల్ఏసిలో జరిగిన విధ్వంసాల తర్వాత మళ్ళీ అంతటి విపరీతంగా మనం జరిగిన గాల్వన్ వ్యాలీ ఇన్సిడెంటే చెప్పుకోవచ్చు 2020కి సంబంధించి. అయితే ఈ మధ్య క్రియేషన్ ఆఫ్ బఫర్ జోన్స్ అనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ బఫర్ జోన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఆటోమేటిక్ ఫుల్గా అక్కడ ఉన్న టెరిటోరియల్ రెక్లమేషన్ సంబంధించి డీఎస్కలేషన్, అక్కడ ఉన్న ట్రూప్స్ సైన్యాన్ని పూర్తిగా అక్కడ తీసేయాలి అనే విధంగా ఈ బఫర్ జోన్స్ అనేది తీసుకొచ్చారు. దాని మీద కూడా మనకి ముందు ఏ విభేదాలు రాబోతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ గవర్నమెంట్ అప్రోచ్ ఏ విధంగా ఉంది అనేది గమనిస్తే కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ అనేది వివిధ రకాల మీటింగ్స్కి సంబంధించి వీళ్ళు హై లెవెల్ మీటింగ్స్ కావచ్చు, ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్, చైనీస్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళందరూ సంయుక్తంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కండిషనల్ నార్మలైజేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఎల్ఏసి లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించిన సందిగ్ధత కావచ్చు, ఇది స్టిల్ మనకి మేజర్ ఇష్యూగా ఉంది. అయితే టెంపరీ బఫర్ జోన్స్ అనేవి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సో ఇది కొంత ఫర్దర్ క్లాషెస్ సంబంధించి రిస్క్ అనేది తగ్గించే అవకాశం ఉంది మనకున్న సెన్సిటివ్ ఏరియాస్ సంబంధించి. సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఇక్కడ మనకి ప్యాంగ్సో కావచ్చు, హాట్ స్ప్రింగ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఫర్దర్ క్లాషెస్ జరగకుండా ఉండడానికి ఇవి క్రియేట్ చేసినట్టు చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి కన్సర్న్స్ రిగార్డింగ్ చైనీస్ అగ్రెషన్. ఇక్కడ మేజర్గా చైనీస్ యొక్క నిరోధకత ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆందోళన ఏవైతే ఉన్నాయో ఇండియా సంబంధించి మనం చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చైనీస్ అగ్రెషన్ 2020లో గాల్వాన్ దాడులు అంత తీవ్రంగా గాల్వాన్ క్లాషెస్ అనేవి జరగడం వల్ల ఇంకా ఎంత రీజన్ అయితే మనకి ఇంకా క్లియర్గా తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన పారదర్శకత అనేది లోపించింది అనేది చెప్తున్నారు, రైట్. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మనకి ఇక్కడ పర్టికులర్గా రీస్టోరేషన్ ఆఫ్ స్టేటస్ కో, యథాతథ స్థితిని ఎప్పుడు మనం తీసుకొస్తాం అనేది కూడా ఆ టైం లైన్ అనేది కూడా అన్సర్టైన్గా ఉంటుంది, రైట్. సో అదేవిధంగా మనకి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో మన సరిహద్దుకు సంబంధించిన సమగ్రతను మనం కాపాడే విధంగా దానికి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అయితే మనకి ఇంకా నెలకొని ఉంది, రైట్. సో ఈ కన్సర్న్స్ అయితే మనకు ఆందోళన అయితే ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ సంబంధించి ఇంకా ఉన్నాయి. అయితే ఫ్యూచర్లో మనం యాక్షన్స్ ఏం తీసుకోవాలనేది ఇక్కడ అర్థం చేసుకుంటే బార్డర్ సెక్యూరిటీ, అదేవిధంగా మనకి ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ సంబంధించి కొన్ని లెసన్స్ అనేవి మనం పాఠాలు అనేవి నేర్చుకోవాలనేది కూడా ఇక్కడ చెప్తున్నాం. అయితే ఇక్కడ ఎల్ఏసి సంబంధించి కంపల్సరీ ఎఫర్ట్స్ కావాలి, డీమార్కేట్ చేయాలి. ఎల్ఏసికి సంబంధించిన డీమార్కేషన్ సంబంధించి ఎఫర్ట్స్ అయితే క్లియర్ కట్గా ఉండాలి అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఒక నేషనల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బార్డర్ దగ్గర బలోపేతం చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే భారత పర్టికులర్గా జాతీయ భద్రత మౌలిక సదుపాయాలు అనేవి మనం పటిష్టం చేయాలి. అదేవిధంగా మనకి ఇక్కడ డిప్లొమాటిక్ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం శాంతి సామరస్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనకి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫాలో అవ్వాలి అనేవి ఇక్కడ ప్రీవియస్గా మన గాల్వన్ కావచ్చు, శాంగ్సాంగ్ సో కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ సంబంధించి మనం లెసన్స్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలనేది కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఎడిటోరియల్లో చూపించారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు పాలిటీ, రైట్.
సో ఇది ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ఉన్న వివిధ రకాల స్టేట్స్ సంబంధించి ఫైనాన్స్ కమిషన్ ఛాలెంజెస్ ఏ ఉన్నాయి, వాటికి సంబంధించిన పాత్ర ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పారు ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో. అయితే ఇక్కడ స్టేట్స్ అండ్ ద ఛాలెంజెస్ బిఫోర్ ఫైనాన్స్ కమిషన్ అనే టైటిల్తో ఇది కొనసాగుతుంది. ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ సంబంధించి చాలా ప్రధాన పాత్ర అయితే పోషిస్తాయి. ఇక్కడ ప్రథమంగా చెప్పాలంటే మనకి ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటే మన ఆర్థిక వనరులను సమాంతరంగా పంపిణీ చేసే విధంగా ఇది చూసుకుంటుంది, రైట్. సో అది మనకి ఇక్కడ మేజర్గా వెర్టికల్ డెవల్యూషన్ అవ్వచ్చు, అంటే మనకి సమాంతరంగా కాకుండా మనకి వెర్టికల్ డెవల్యూషన్ అంటే అడ్డంగా, అంటే మనకి పైనుంచి కింద వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ స్టేట్స్ సంబంధించి మనకి ఇక్కడ పంపిణీ కావచ్చు, లేదా స్టేట్స్కి హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం, రైట్. సో హారిజాంటల్ సమాంతర విభజన కావచ్చు, వీటికి సంబంధించి ఇది చూసుకుంటుంది. అయితే రీసెంట్గా మనకి 16th ఫైనాన్స్ కమిషన్ అయితే ఇక్కడ ఒక యూనియన్ అండ్ స్టేట్స్ సంబంధించి ఇక్కడ మారుతున్న ప్రపంచ వాణిజ్య నమూనాలకు సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేస్తే అరవింద్ పనగారియా అధ్యక్షతన మనకి 16వ ఆర్థిక కమిషన్ అయితే కీలక పాత్ర పోషిస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ మేజర్గా ఫైనాన్స్ కమిషన్ అనేది ఈక్విటీ అంటే సమానత్వాన్ని అదేవిధంగా సమర్థతను బ్యాలెన్స్ చేసే విధంగా సమతూకం చేసే విధంగా ఇది ముందు తీసుకెళ్ళబోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవడం అంటే ఆర్టికల్ 280 గురించి మనం చెప్పాలి, రైట్. రాజ్యాంగంలో ఆర్టికల్ 280 కింద మనకు స్థాపించబడిన ఆర్థిక కమిషన్ సంబంధించి ఇచ్చిన సిఫార్సులు మనకి 1951 నుంచి ఈ ఆర్థిక సమాఖ్యవాదం ఏదైతే ఉందో అంటే ఫినాన్షియల్ ఆర్ ఫిస్కల్ ఫెడరలిజాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం, రైట్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి పాస్ట్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి అంతకుముందు ఉన్న కమిషన్స్ ఫినాన్స్ కమిషన్ ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ ఎఫిషియన్సీ సంబంధించి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి అనేది కూడా చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ ఈ లెస్ డెవలప్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడం అంటే తక్కువ అభివృద్ధి చెందిన స్టేట్స్ని సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ మేజర్గా బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రోత్ అండ్ ఎఫిషియన్సీ ఉన్న స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, మహారాష్ట్ర ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నాం, రైట్. సో ఇక్కడ మేజర్గా మనం కేస్ స్టడీ రూపంలో మనకి తమిళనాడును మనం ఇక్కడ క్లియర్ కట్గా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు అర్బనైజేషన్ రిలేటెడ్గా మీడియన్ ఏజ్ అంటే కనీస వయసు ఉన్న ప్రథమంగా యావరేజ్ వయసు ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే నేషనల్ యావరేజ్నే మించిపోయింది, రైట్. సో ఇక్కడ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ అనేవి అంటే పర్టికులర్గా పాపులేషన్ జనాభా సవాళ్ళు అనేవి ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అర్బనైజేషన్ పట్టణీకరణ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, రైట్. సో దీనికి సంబంధించి మనకి సస్టైనబుల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సుస్థిర పట్టణ మౌలిక సదుపాయాలు అయితే చాలా అవసరం తమిళనాడుకి సంబంధించి. ఇలాంటి రాష్ట్రాలు అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ వైజ్ తమిళనాడు చెప్పుకోవచ్చు. ఇలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి, రైట్. సో అయితే ఇక్కడ వెర్టికల్ డెవల్యూషన్ అదేవిధంగా హారిజాంటల్ డెవల్యూషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్ అలొకేట్ చేసింది 41% అయితే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది 33.16% అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన సెస్సెస్ కావచ్చు, అదేవిధంగా సర్చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇతర రుసుములు కావచ్చు, వీటి వల్ల మనకి ఇంత రావాల్సింది ఇంత వచ్చింది అనేది కూడా చెప్తున్నారు. అయితే స్టేట్కి సంబంధించి అన్ని స్టేట్స్ డిమాండ్ చేసింది అయితే 50% షేర్ అయితే డిమాండ్ చేశారు సెంట్రల్ ట్యాక్సెస్ సంబంధించి మనం గ్రాస్ సెంట్రల్ ట్యాక్సెస్లో భాగంగా, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫిస్కల్ అటానమీ మనకి ఏదైతే ఉందో ఆర్థిక పరమైన మనకి సమన్వయం ముందుకు తీసుకెళ్లాలంటే స్వయం ప్రతిపత్తి ఆర్థిక పరంగా ఆర్థిక స్వయం ప్రతిపత్తిని పెంచుకోవడానికి ఈ స్థూల కేంద్ర పన్నుల్లో 50% వాటా కోసం రాష్ట్రాలు ఎప్పుడూ డిమాండ్ చేస్తూ ఉన్నాయి, రైట్. సో అయితే ఇక్కడ ఈ రీడిస్ట్రిబ్యూటివ్ సక్సెస్ అనేది ఏదైతే ఉందో అంటే పాలసీస్ సంబంధించి లెస్ డెవలప్డ్ స్టేట్స్ సంబంధించి లిమిటెడ్ సక్సెస్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం, రైట్. సో అంటే తక్కువ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అంటే తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి హెల్ప్ చేయడం వల్ల ప్రయోజనం ఏం లేదని తమిళనాడు లాంటి స్టేట్స్లు ప్రోగ్రెసివ్ స్టేట్స్ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఈక్వలబుల్గా అంటే మాకు ఇంకా స్ట్రెంథెన్ చేస్తే మేము ఇంకా డెవలప్మెంట్ అనేది చూపిస్తాం అనేది వాళ్ళ వాదన, రైట్. సో ఒక పక్క యూనిక్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి ప్రోగ్రెసివ్ స్టేట్స్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఏమైనా ఆర్గ్యూ చేస్తుంది ఇన్సెంటివ్స్కి ఇవ్వండి అంటే మేము గ్రో అవుతున్నాం ప్రోగ్రెసివ్ స్టేట్స్ లాంటి మేము గ్రోత్ చూపిస్తున్నాం మాకు కంపల్సరీ ఇన్సెంటివ్స్ ఇస్తే హై పర్ఫార్మెన్స్ అనేది ఇంకా చూపిస్తాం. అయితే ఒక పక్క ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ కూడా మీరు ఫాలో అవ్వండి, తక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కూడా మీరు సహాయం చేయండి ఈక్విటీగా, బట్ మాకు ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయండి అనేది ఇక్కడ
వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనమాట, రైట్. సో ఇక్కడ ఏజింగ్ డెమోగ్రఫిక్స్ అంటే వృద్ధాప్యం చెందుతున్న పాపులేషన్ అనేది పెరగడం ఒక మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ టాక్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్జంప్షన్ డ్రివెన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి తగ్గుతున్నాయి, రైట్. అదేవిధంగా వెల్ఫేర్ కాస్ట్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే వృద్ధాప్యం జనాభా ఎక్కువ పెరిగారో హెల్త్ కేర్ రిలేటెడ్ కావచ్చు, పెన్షన్స్ రిలేటెడ్ కావచ్చు, మనకి వెల్ఫేర్ కాస్ట్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి అది మన మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి నెక్స్ట్ ర్యాపిడ్ అర్బనైజేషన్ కూడా మనకి ఎక్కువగా పట్టణీకరణ కూడా మనకి దాదాపు పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అంటే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెట్టుబడులు పెట్టాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఫ్యూచర్ ఫోకస్ ఏరియాస్ ఏంటి దీనికి సంబంధించి అనేది మాట్లాడుకుంటే ఇక్కడ మేజర్గా గ్రోత్ ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి, బ్యాలెన్సింగ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. మీరు తక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకోండి. బట్ ఛాలెంజెస్, అర్బనైజేషన్ లాంటి ఛాలెంజెస్ని మేము ఫేస్ చేయడానికి మాకు ఇన్సెంటివ్స్ అనేవి మాకు ప్రొవైడ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ అడ్రస్సింగ్ ఛాలెంజెస్ అంటే మనకి అర్బనైజేషన్, పట్టణీకరణ కావచ్చు, ఏజింగ్ డెమోగ్రఫిక్ కావచ్చు, అంటే వృద్ధాప్య జనాభా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, వీటిని అడ్రస్ చేయడానికి కూడా మనకి ఫోకస్ చేయాలి ఈ ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో. అదేవిధంగా క్లైమేట్ రెసిలియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ వాతావరణ స్థితిస్థాపకత మనకు అన్నిటికీ ఇంపార్టెంట్ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలంటే, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇండియా సమ్మిట్ డిప్లొమసీ ఏ 3 నేషన్ విజిట్. అంటే రీసెంట్గా మనకి November 16th to 21 టైంలో మోడీ గారు 3 దేశాలకి విజిట్ చేశారు. ఈ విజిట్లో మనకి భాగంగా 3 దేశాలకు సంబంధించి ఏ డీలింగ్స్ జరిగాయి అనే దాని మీద ఒక ఆర్టికల్ అయితే మనకి ఈరోజు చూసాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో ఇక్కడ హైలైట్స్ ఏంటి ఈ పర్టికులర్గా అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ముఖ్యంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఫస్ట్ మనకు నైజీరియా గురించి చెప్పుకోవచ్చు. నైజీరియా విజిట్ చేశారు. ఆ యాత్రలో భాగంగానే ఆఫ్రికాస్ లార్జెస్ట్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇండియా నైజీరియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేవి ట్రేడ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఈ సెక్టార్స్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడింది. అదేవిధంగా మనకు ఆల్రెడీ ఉన్న జాయింట్ కమిట్మెంట్ ఏదైతే ఉందో టెర్రరిజం కావచ్చు, అదేవిధంగా ఎక్స్ట్రీమిజం లాంటివి వాటి మీద ఇంకా దాన్ని పునరుద్ధరించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా గ్లోబల్ కోఆపరేషన్ కూడా వీళ్ళు రికగ్నైజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇది నేషనల్ అవార్డు అనేది నైజీరియా ప్రొవైడ్ చేసింది. ఈ బైలేటరల్ టైస్ ఏవైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నించినందుకు, రైట్. ఈ రికగ్నేషన్ అనేది ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ రిలేటెడ్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్గా ఇచ్చే అవకాశం ఉంది గ్రూప్స్ లాంటి ఎగ్జామినేషన్స్, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి హైలైట్స్ ఫ్రమ్ బ్రెజిల్ రిలేటెడ్గా మనకి ఏంటి హైలైట్స్ ఆ బ్రెజిల్ విజిట్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ G20 సమ్మిట్ అనేది రియో డి జెనీరోలో జరిగింది కాబట్టి బ్రెజిల్ అనేది ఆకర్షణీయంగా మనకు చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ గ్లోబల్ సౌత్ అజెండా అనేది ప్రాధాన్యంగా చెప్పుకోవచ్చు. అంటే గ్లోబల్ సౌత్ అంటే ఏంటి, ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే నార్త్ ప్రత్యేకించి గ్లోబల్ నార్త్ అదేవిధంగా గ్లోబల్ సౌత్ అనే వర్డ్స్ ఎలా వచ్చాయి అంటే భౌగోళికంగా కాకపోయినా లేదా పర్టికులర్గా మనకి ఈ భూభాగాన్ని విభజించినట్టు కాకుండా ఇది ఓన్లీ పొలిటికల్ కావచ్చు లేదా సోషియో ఎకనామికల్ కావచ్చు, ఈ కేటగిరీస్ మీద డివైడ్ చేసే విధంగా చేశారు. అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలని చెప్పలేం, అభివృద్ధి చెందిన దేశాలని చెప్పలేం, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా విడగొట్టామని చెప్పలేం. ఇది గ్లోబల్ సౌత్ అంటే పర్టికులర్గా ఇది యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆధారంగా మనం చెప్పాలంటే గ్లోబల్ సౌత్ విస్తృతంగా మనకి ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఆసియా లాంటి కంట్రీలు, అంటే ఆసియాలో పర్టికులర్గా మనకి ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా అని అయితే మినహాయిస్తాం. అదేవిధంగా ఓషానియా ఏవైతే ఉన్నాయో ఓషానియా లాంటి కంట్రీస్ లాంటివి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహాయించి మనం తీసుకుంటాం, రైట్. సో ఈ గ్లోబల్ సౌత్ కావచ్చు. ఒక పక్క గ్లోబల్ నార్త్లోకి వస్తే ఇక్కడ మన ఈ పర్టికులర్గా ఈ అన్క్టెడ్ ఏం చెప్పిందంటే యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ విస్తృతంగా ఉత్తర అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లను ఈ పర్టికులర్ ఫినోమినాలో తీసుకొచ్చింది, రైట్. గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్గా చెప్తాం. ఇది పర్టికులర్గా ఇక్కడ గుర్తుపెట్టవలసింది ఏంటంటే ఇది రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా విడదీశారే కానీ భౌగోళికంగా లేదా
పర్టికులర్గా భౌతికంగా కాదు, రైట్? అది ఇక్కడ గమనించాలి. సో అయితే గ్లోబల్ సౌత్లో ముఖ్యంగా జీవన ప్రమాణాలు లేనివిగా గుర్తించబడ్డాయి. అదేవిధంగా తక్కువ ఆదాయాలు కావచ్చు, అధిక స్థాయి పేదరికం కావచ్చు, జనాభా పెరుగుదల రేట్లకు సంబంధించి కావచ్చు. సో గ్లోబల్ సౌత్ అనేది ఇక్కడ అజెండాగా తీసుకుని ఈ బ్రెజిల్ కూడా ఒక డెవలపింగ్ నేషన్, ఎమర్జింగ్ నేషన్గా మనం ఇండియాతో పాటు సహకరిస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ అనేవి హైలైట్ చేశారు, రైట్? సో ఇక్కడ మేజర్గా గ్లోబల్ సౌత్ అనేది ఇంపార్టెంట్. ఇందులో సోషల్ ఇంక్లూజన్ అనేది, సామాజిక చేరిక అనేది ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్గా చెప్పారు. అందులో భాగంగా గ్లోబల్ అలియన్స్ అగెనిస్ట్ హంగర్ అండ్ పవర్టీ అనేది ఇక్కడ ప్రధానంగా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సోషల్ ఇంక్లూజన్ లాంటి ప్రయారిటీస్ అయితే ముందు తీసుకెళ్లారు. అదేవిధంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ లాంటివి కూడా, ఒక క్లైమేట్ ఫైనాన్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా గ్లోబల్ గవర్నెన్స్ రిఫార్మ్స్ లాంటివి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ లేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా, దాంట్లో సంస్కరణ చేసే విధంగా, ముందుకు తీసుకెళ్లే విధంగా వీటి గురించి చర్చించారు, రైట్? సో అదేవిధంగా ఇప్పుడున్న పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, కొన్ని గ్లోబల్ టెన్షన్స్ అయితే ఉన్నాయి, సంఘర్షణ అయితే ఉన్నాయి యూరోప్ లాంటి లేదా వెస్ట్ ఏషియా లాంటి ప్రాంతాల్లో, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ ఇష్యూ కావచ్చు, ఒక పక్క ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూ కావచ్చు, హెజ్బొల్లా లాంటి ఇష్యూస్ కావచ్చు. వీటికి సంబంధించి కొన్ని పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మనకు అవసరమనే దాని మీద కూడా ఫోకస్ చేశారు, రైట్? సో ఇది మేజర్గా ఇక్కడ ఫోకస్ చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ మనకి గియానాకి సంబంధించి మనకి కరేబియన్ ల్యాండ్లో ప్రధానంగా ఇంపార్టెంట్ కంట్రీగా మనం చెప్పుకుంటే, గియానాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇండియాకి సంబంధించి ఇండియన్ ఒరిజిన్ మెజారిటీ ఎక్కువగా ఉన్న దేశాలకు సంబంధించి గయానా ఒక దేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 7 పిల్లర్స్ అయితే మనం ఇక్కడ ఇందులో మేజర్గా కోఆపరేషన్లో భాగంగా 7 పిల్లర్స్ ప్రపోజ్ చేశారు. అందులో అగ్రికల్చర్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ, ఓషన్ ఎకానమీ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ అనేది కరేబియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కరేబియన్ కమ్యూనిటీగా మనం క్యారీకామ్గా పిలుస్తాం. ఈ కరేబియన్ లీడర్స్తో ఎంగేజ్మెంట్ అనేది, ఎన్హాన్స్డ్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఫోకస్ చేశారు. అది ప్రధానంగా ఇక్కడ ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి భూటాన్ ఇండియా బయోలేటరల్ కోఆపరేషన్గా చెప్పుకోవచ్చు, రైట్? సో ఈ ఆర్టికల్ ప్రత్యేకించి మనకి ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. సో భూటాన్ కింగ్ విజిట్ అయితే ఉందని, రైట్? అయితే రీసెంట్గా విజిట్ అయ్యారు. సో ఇక్కడ భూటాన్ అనేది ప్రత్యేకించి భూటాన్స్ కింగ్ జిగ్మే కేసర్ నామ్గ్యాల్ వ్యాంగ్చుక్, అదేవిధంగా క్వీన్ జాట్సన్ పేమ విజిట్ అయ్యారు. ఇండియాకి సంబంధించి టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేసే విధంగా. ఇందులో ముఖ్యంగా డిస్కషన్ సంబంధించి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా అర్బన్ ప్లానింగ్, కనెక్టివిటీ ఇనిషియేటివ్స్ సంబంధించి ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా మనకి గెలెఫు డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విజిట్ అంతటికీ హైలైట్ ఏంటంటే గెలెఫు హైడ్రో పవర్ ప్రాజెక్ట్, రైట్? సో ఇది ఒక భూటాన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ప్రాథమిక ఇంపార్టెంట్, ఎఫర్టబుల్ అంటే లేదా ఎఫిషియెంట్ డెవలప్మెంట్ పార్ట్గా చెప్పుకోవచ్చు, రైట్? సో ఇక్కడ కీ ప్రాజెక్ట్స్ ఏంటి భూటాన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ గెలుపు మైండ్ఫుల్ సిటీ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇది ప్రాస్పరిటీ కావచ్చు, వెల్బీయింగ్ కావచ్చు, భూటాన్లో ఉన్న వాళ్ళ శ్రేయస్సుకు సంబంధించి ఆలోచించి, అదేవిధంగా బార్డర్ ఏరియాస్ సంబంధించి చాలా సామరస్యంగా ఉండేలా లక్ష్యంగా పెట్టుకుని దీన్ని స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఎకనామిక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లింకేజెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి సంబంధించి, అదేవిధంగా మనకి భూటాన్కి సంబంధించి ఆర్థిక సంబంధాలు ముందుకు బలోపేతం చేసే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. అదేవిధంగా హైడ్రో పవర్ కొలాబరేషన్ అంటే ఆల్మోస్ట్ మనకి 1020 మెగావాట్ ఉన్న పునాత్ సాంగ్చు 2 ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు నోట్ చేయబడుతుంది, రైట్? ఆల్రెడీ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మనం ఫైనలైజింగ్లో ఉన్నాం, రైట్? సో ఇది ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ ద ఫస్ట్ ఫేజ్, అదేవిధంగా స్టార్టింగ్ నియర్ కంప్లీషన్ ఆఫ్ 1020 మెగావాట్ పునాత్ సాంగ్చు 2, రైట్? సో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా మనకి కనెక్టివిటీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కనెక్టివిటీ మనకి ఇనిషియేటివ్స్ సందర్భంగా చూసుకుంటే క్రాస్ బోర్డర్ రైల్ లైన్స్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిజిటల్ నెట్వర్క్ కొలాబరేషన్స్ కూడా మనకి మేజర్గా రిలేషన్స్లో భాగంగా చెప్పుకోవచ్చు, రైట్? సో ఇక్కడ మేజర్గా రీజనల్ వైజ్ మనకి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇక్కడ ప్రధానంగా హైడ్రో పవర్ పార్ట్నర్షిప్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఇక్కడ ప్రాథమికంగా మనం ఫోకస్ చేయాలి. ఎకనామిక్ అండ్ ఎనర్జీ
బెనిఫిట్స్ కావచ్చు మనకి ప్రధానంగా. అదేవిధంగా కీ కొలాబరేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పొనాత్ సాంగ్చు 1 and 2, సస్టైనబుల్ గ్రోత్ అనేది చెప్పుకున్నాం. గెలుఫు ప్రాజెక్ట్ అనేది ఒక స్ట్రాటజిక్ అర్బన్ ఇనిషియేటివ్గా ముందుకు తీసుకొచ్చారు. సస్టైనబుల్ గ్రోత్ అనేది భూటాన్లో కావచ్చు, లేదా మన బైలేటరల్ ట్రైల్స్ ఇండియా భూటాన్కి సంబంధించి బలపరిచే విధంగా, రైట్. సో ఈ ప్రత్యేకించి ఈ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఇది ఒక చాలా ప్రతిష్టాత్మక హైడ్రో పవర్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు ఇండియా భూటాన్ టైస్ రిలేటెడ్గా, రైట్. సో ఇక్కడ మేజర్గా ప్రీవియస్ ఇంపార్టెంట్ పార్ట్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఇండియాస్ అసిస్టెన్స్ భూటాన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే తలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా అసిస్టెంట్ అయితే ప్రీవియస్గా ఇచ్చారు. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం. అంటే భూటాన్స్ జీడిపి కావచ్చు, ఎనర్జీ ఎక్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఇండియాకి సంబంధించి ఇంకా బలోపేతం చేసే విధంగా దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, గెలుఫు ప్రాజెక్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఎకానమీ సెక్షన్లో మనం మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ సెక్షన్ ఎకానమీ సబ్జెక్ట్ రిలేటెడ్గా మనం టచ్ చేస్తాం. ఆర్బీఎస్ రేట్ అనేది డైలమాలో ఉంది. ఆర్బీఎస్ ఇన్ఫ్లేషన్ ఓవరీ అనేది రిలీజ్ అయింది. లాస్ట్ మంత్ నుంచి మనం కంపేర్ చేస్తే ఈ మంత్కి 5% ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిందనేది చెప్పుకోవచ్చు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నవంబర్ ఇన్ఫ్లేషన్ అనేది ఈజ్ అయింది 5% కంపేర్ టు అక్టోబర్ 6.2%కి సంబంధించి, రైట్. ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రత్యేకించి వెజిటేబుల్స్, పల్సెస్, ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించి ఎక్కువగా మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆహార ద్రవ్యోల్బంగా మనం తీసుకుంటాం. ఇది ఒక సవాలుగా ఉంది. ఇక్కడ మంత్లీ రిలీఫ్ వచ్చినప్పటికీ ఇది మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనేది వేరు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది వేరు. ఓవరాల్ ఇన్ఫ్లేషన్ సంబంధించి మనకు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఆందోళన పరంగా చెప్పుకోవచ్చు. అందులో ఆనియన్ ప్రైసెస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. 44.4% మనకి నవంబర్ డిక్రీజ్ అయ్యే, అది కూడా మెయిన్ కన్సర్న్గా చెప్పుకోవచ్చు. అయితే వెజిటేబుల్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒక పక్క టొమాటోస్ 35%, పొటాటోస్ 50% రేట్స్ అనేవి యాన్యువల్ హై ప్రైసెస్గా మనకి ఇక్కడ రైజ్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే కోర్ ఇన్ఫ్లేషన్ సంబంధించి మనం మాట్లాడుకోవాలి, రైట్. సో ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రత్యేకించి మనం ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం. సో ముఖ్యంగా ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఫెస్టివ్ డిమాండ్కి సంబంధించి ఇక్కడ ఒక పక్క ఫుడ్, ఫ్యూయల్ ఎక్స్క్లూడ్ చేసి కోర్ ఇన్ఫ్లేషన్గా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే కోర్ ఇన్ఫ్లేషన్ సంబంధించి ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఎక్స్క్లూడ్ చేస్తే ఫెస్టివ్ డిమాండ్ అయినప్పటికీ ఇది రైజ్ అయ్యే అవకాశం ఉంది ఫెస్టివ్ డిమాండ్ వరకు. సో అది ఒక మేజర్ పాయింట్. అదేవిధంగా ఇండియాస్ జీడిపి గ్రోత్ అనేది కూడా 5.4%కి జూలై సెప్టెంబర్ క్వార్టర్కి సంబంధించి మనకి చూస్తే ఇది ఒక సైక్లికల్ స్లో డౌన్గా చెప్పుకోవచ్చు. అంటే చక్రీయ మందగమనంగా మనం ఇది చెప్పబోతున్నాం, రైట్. అదేవిధంగా ఆర్బీఎస్ కీ మ్యాండేట్ అనేది ఏంటి, మనకి ప్రైస్ స్టెబిలిటీ, ధరల స్థిరీకరణ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక పక్క గ్రోత్ని సపోర్ట్ చేస్తూ ఆర్బీఐ అనేది ఫోకస్ చేసే మేజర్ అంశం ఏంటి, ధరల స్థిరీకరణ, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫ్లేషన్ మనకి ఆర్బీఐస్ ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి ఏంటి ఉపయోగిస్తారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే కీ ఇండికేటర్గా మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐని మనం తీసుకుంటాం, రైట్. సో ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కౌంట్ చేయడానికి, రైట్. సో అదేవిధంగా ఆర్బీఎస్ ఇన్ఫ్లేషన్ టార్గెట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే టార్గెట్ రేంజ్ అనేది 2% to 6% అనేది ఉంది. మీడియన్ టార్గెట్ 4%గా మనం ఇక్కడ చెప్తాం, రైట్. సో ఒక పక్క రెపో రేట్ కూడా ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ పార్ట్గా తెలుసుకోవాలి. ఇక్కడ ముందుగా మనకి రెపో రేట్ అంటే ఏంటి, ముఖ్యంగా రెపో రేట్ అనేది ఆర్బీఐ నుంచి మనీకి కమర్షియల్ బ్యాంక్స్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తే ఆర్బీఐ లోన్స్ అనేవి కమర్షియల్ బ్యాంక్స్కి ప్రొవైడ్ చేస్తే ఆ ప్రొవైడ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి తరుగుదలకు సంబంధించి ఆ రేట్ ఎంత ఉందో దాన్ని రెపో రేట్ అంటాం, రైట్. సో ఈ రెపో రేట్ అనేది ఫుల్ ఫామ్ మనకి రీపర్చేజ్ అగ్రిమెంట్గా చెప్తాం, లేదా రీపర్చేజింగ్ ఆప్షన్గా చెప్తాం. ఎందుకంటే బ్యాంక్స్ అనేవి ఇక్కడ కొన్ని సెక్యూరిటీస్ అనేవి దాన్ని ఆర్బీఐ దగ్గర అమ్మి లోన్స్ అనేవి తీసుకుంటుంది కాబట్టి, రైట్. సో దీనికి రివర్సే మనకి రివర్స్ రెపో రేట్గా చెప్తాం, రైట్. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఆర్బీఐ కొన్ని ఫండ్స్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకుంటుంది. ఈ అప్పు తీసుకునేటప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి రివర్స్ రెపో రేట్ అంటాం, రైట్. ఇది షార్ట్ టర్మ్లోనే ఉంటుంది, ఎక్కువగా ఉండదు, రైట్. షార్ట్ టర్మ్ పీరియడ్లోనే రివర్స్ రెపో రేట్ అని ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే ప్రధానంగా ఇక్కడ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే ఆర్టీఐ మానిటరీ పర్టికులర్గా ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలేటెడ్గా
కంపల్సరీ ప్రైస్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ రెపో రేట్ అనేది మనకి ప్రజెంట్ 6.5% ఉంది. దాన్ని అలాగే ఉంచుతారా లేదా 25 బేసిస్ పాయింట్ కట్ చేస్తే బెటరు వీక్ గ్రోత్ వల్ల అనేది చెప్తున్నారు. అంటే 6.25 చేస్తే బెటర్ అనేది చెప్తున్నారు, రైట్. సో ఇది ఒక మేజర్ ఫినోమినన్గా మనం ఇక్కడ ఆర్థిక పరంగా మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది ప్రోబా 3 మిషన్ అనేది ఓవర్వ్యూ అనేది చెప్పుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా రీసెంట్గా మనకి ఒక 2 days బ్యాక్ దీన్ని స్టార్ట్ చేశారు PSLV C59 మనకి శాటిలైట్ ద్వారా. బట్ కొంత డిలే అయింది, కొంత ఒక అడ్డంకి వల్ల. సో నిన్న అంటే December 5th ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటకి సంబంధించి అక్కడి నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. సో ఇనిషియేట్ చేశారు. సో సక్సెస్ఫుల్గా ఇది లాంచ్ చేశారు, రైట్. సో అయితే ఈ మిషన్ అనేది 2 శాటిలైట్స్ని ఇక్కడ ప్లేస్ చేశారు. ఇక్కడ ప్రత్యేకించి ఇది ప్రోబా మిషన్ అనేది మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇది డెవలప్ చేసింది. ఇందులో 2 శాటిలైట్స్ అనేవి లాంచ్ అవుతున్నారు. ముఖ్యంగా ఒకే మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో ఎగురుతూ మనకి ఒక 2 ఉపగ్రహాలను కలిసి ఒక ఖచ్చితమైన నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, అంటే ఎక్కడికి ప్రయోగిస్తున్నారు ఈ మిషన్ యొక్క యూనిక్ ఫీచర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేయడం, రైట్. సో అంటే కృత్రిమపరమైన సూర్య గ్రహణాలను సృష్టించడమే దీని యొక్క లక్ష్యం, రైట్. అది ఇక్కడ గమనించాలి. ఈ కరోనా యొక్క పొడిగించిన పరిశీలన కూడా ఇది కొంత అందిస్తుంది. అంతకుముందు మనకు ఆదిత్య LB అనేది మనం చూసాం, రైట్. సో ఇలాంటి ఇష్యూనే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ అది ఏంటి స్టడీ చేస్తుంది. సోలార్ ఎక్లిప్స్ రిలేటెడ్గా లేదా సన్ కరోనాని దాన్ని స్టడీ చేస్తుంది ఆదిత్య సంబంధించి, రైట్. ఇది మాత్రం ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేసే విధంగా తీసుకెళ్తారు. అదేవిధంగా సన్స్ కరోనా అబ్జర్వేషన్ కూడా, అంటే ఆదిత్య LB చేసేదే కొంత పని కూడా ఇది చేస్తుంది. సో కరోనా యొక్క పరిశీలన కూడా, అంటే కరోనా ఇక్కడ ముఖ్యంగా సన్స్ కరోనా గురించి చెప్పుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్రత్యేకించి అంటే సూర్యుని ఉపరితలం బయట ఉన్న ఉపరితలాన్నే మనం సన్స్ కరోనా అంటాం. అది ఆటోమేటిక్గా ఆల్రెడీ 5,000 కిలోమీటర్గా ఉందనేది చాలామంది అబ్జర్వేషన్ ఇది, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కొంత సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ పర్టికులర్ ప్రోబా 6 మిషన్కి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ అత్యాధునిక సాంకేతికత ఉపయోగించుకొని ఈ మిషన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మనం హై ప్రెసిషన్ కోఆర్డినేషన్తో మల్టిపుల్ స్పేస్ క్రాఫ్ట్స్గా మనం ఉపయోగించే విధంగా, రైట్. సో దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా స్పేస్ వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అంటే అంతరిక్ష వాతావరణ సూచనకు మనకి చాలా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా సౌర కార్యకలాపాలను బాగా అర్థం చేసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది, రైట్. సో ఇది సిగ్నిఫికెన్స్ పార్ట్లో మనకి ఏ మిషన్ ఉపయోగించినా అది ఎంత ఎత్తు ఎగిరింది, ఎవరు లాంచ్ చేశారు, వీటికన్నా దాని లక్ష్యం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, అది మనకి మానవులకి లేదా మన పర్టికులర్ భవిష్యత్తుకి దేనికి ఉపయోగపడుతుంది దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, రైట్. సో ఇక్కడ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనం తెలుసుకోవాల్సింది PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇస్రోస్ వర్క్ హార్స్గా మనం పిలుస్తాం, అంటే పని గుర్రంగా మనం ఈ PSLVని పిలుస్తాం. ఇది ఒక హైలీ రిలయబుల్గా శాటిలైట్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో మనకి సన్ సింక్రనస్ ఆర్బిట్ సంబంధించి మనం స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ సన్స్ కరోనాని మనం ఫోకస్గా మనం చూసుకుంటే సన్స్ అవుటర్ అట్మాస్ఫియర్గా మనం ఇక్కడ చెప్తాం. ఈ సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో లేదా కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే సౌర జ్వాలలు కావచ్చు, కరోనాకు సంబంధించి కరోనాకు సంబంధించి కొన్ని ఎజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, వాటి మీద అధ్యయనం చేసే విధంగా సూర్యుని బయట వాతావరణం ఏదైతే ఉందో కరోనాకు సంబంధించి స్టడీ చేస్తుంది. సోలార్ ఫ్లేర్స్ అంటే కరోనా పర్టికులర్గా సౌర జ్వాలలకు సంబంధించి కూడా పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్. సో ఇవి మేజర్గా మనం ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్గా చెప్పుకోవచ్చు. ఇవి మనకి రివైజ్ చేస్తూ ఉండండి. కంపల్సరీ డైలీ న్యూస్ పేపర్ మీదే మన కాంపిటీషన్ రిలేటెడ్గా మనం ఫోకస్ చేయాలి, రైట్. సో ఎప్పటికప్పుడు మనం మంత్లీ రివిజన్ లేదా మంత్లీ మ్యాగజైన్ మీద డిపెండ్ అయితే సరిపోతుంది. డైలీ మనం ఇలా అన్ని స్టడీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి రివిజన్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ రేపు ఎడిటోరియల్గా వస్తుంది, కొన్ని వారం తర్వాత అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా మనం రివిజన్ ప్రాసెస్ ఇక్కడే నడుస్తుంది కాబట్టి డైలీ ఒక 30 minutes పెడితే ఈజీగా మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి హాఫ్ పార్ట్ మనం కంప్లీట్ చేసినట్టే, రైట్. సో కంపల్సరీ ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.